హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతిస్ కుకింగ్ అడ్డా. ఈరోజు మా ఇంట్లో టమాటో రైస్ చేసామండి. ఏంటి టమాటో రైస్ చేసుకున్నారు, ఏ పప్పు చారో ఏ కర్రీ వండుకోవడం మానేసి అని అనుకోకండి. ఎందుకంటే ఈరోజు శనివారం కదా, నేను ఈరోజు ఉపవాసం ఉంటాను. పాప అండ్ అలాగే మా ఆయన గారు వీళ్ళిద్దరే తినాలి. వాళ్ళ కోసం అని చెప్పేసి నేను టమాటో రైస్ని తాలింపు పెట్టేశాను. అండ్ అలాగే ఈవినింగ్కి ఇడ్లీ పిండి నానబెట్టేసుకున్నాను. మరి ఈవినింగ్ ఉపవాసం వీడుతాం కదా, అందుకని ఇడ్లీకి నానబెట్టేశాను. నేను ఇడ్లీని ఏ విధంగా చేస్తాను అన్నది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. అండ్ అలాగే ఇప్పుడు ఈ టమాటో రైస్ని ఎలా చేసేద్దామో చూసేద్దాం. ముందైతే ఇక్కడ నేను ఒక పావు వరకు బియ్యాన్ని తీసుకున్నాను. 2 times వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 పెద్ద సైజు టమాటాలు ఇవన్నిటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. అది హీట్ ఎక్కిన తర్వాత 2 tablespoons ఆయిల్ వేసుకొని అందులోనే 1 tablespoon జీలకర్ర, 1 tablespoon ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అండ్ అలాగే టమాటోస్ ఈ రెండింటిని వేసేసి అవి కూడా బాగా ముద్దలా వేగిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 tablespoon గరం మసాలా, 1/2 tablespoon ధనియాల పొడి రెండింటిని బాగా వేపుకున్న తర్వాత గుప్పెడంత కొత్తిమీర అండ్ అలాగే ఒక రొబ్బ కరివేపాకు వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. చెమ్మంతా ఇంకిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకోవాలి. నేను డైలీ వండుకుంటాం కదండి రైస్, ఆ బియ్యం వేసుకున్నాను కాబట్టి ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వేసుకోవాలి. ఒకవేళ బాస్మతి రైస్ తీసుకుంటే ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయడమేనండి. ఈ రైస్కి అయితే 4 విజిల్ రానివ్వాలి. ఒకవేళ బాస్మతి రైస్ అయితే 2 విజిల్లకే కట్టేసేయండి. విజిల్స్ అయిపోయిన తర్వాత పొయ్యి కట్టేసేయండి. ఒక అరగంట పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు చూడండి ఎంత పొడిపొడిలాడుతూ వస్తుందో మన టమాటో రైస్. ఇదైతే సూపర్ టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.